విష్ణవే నమః. శివాయ గురవే నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః. సచ్చిదానంద స్వరూపుడు, సకల విధమైన కష్టములను పరిహరించేటువంటి వాడు, వేదాంత వేద్యుడు, సద్గురువు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ, ఒక్క అక్షరము నేర్పించిన వారిని కూడా గురువనే గౌరవిస్తుంది సనాతన ధర్మము. అటువంటప్పుడు శ్రేష్టమైనటువంటి బ్రహ్మ విద్యను బోధించేటువంటి జగద్గురువుల యందు ఎటువంటి శ్రద్ధా భక్తులు కలిగి ఉండవలెననేది స్పష్టమవుతూనే ఉన్నది. అందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది మాతృమూర్తి, మొట్టమొదటి గురువు, తదుపరి తండ్రి, అలాగే విద్య నేర్పిన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురు తస్యైతే కథితాహ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః అన్నాడు. అనగా ఎవరు గురువుని దేవుడి వలె చూస్తారో మరియు గురువు విషయంలో అపారమైన భక్తిని కలిగి ఉంటారో వారికి సకల శ్రేయస్సులు లభించును అని ఉపనిషత్తు తెలియజేస్తూ ఉన్నది. ధర్మ మార్గమును బోధించి ఇహమునందు సుఖశాంతులను అనుగ్రహించడమే గాక బ్రహ్మ విద్యను ఉపదేశించి దుఃఖమయమైనటువంటి ఈ సంసార సాగరమును దాటించేవాడు గురువులు. ఆత్మతత్వమును తెలుసుకోగోరిన శిష్యులు గురువును ఆశ్రయించవలెను. ఉపనిషత్తులు ఈ విధముగా తెలియజేస్తున్నవి. దానిలో భగవద్గీతలో కూడా తత్వదర్శులు, జ్ఞానులు అయిన గురువులను ఆశ్రయించి వారిని సేవించి వారి నుండి తత్వమును తెలుసుకోవాలనే ఉపదేశించబడినది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అటువంటి గురువరేణ్యులను కలిగి ఉన్న అవిచ్ఛిన్న పరంపరలో రత్న సదృశులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని, వేదవ్యాస మహర్షులను మరియు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యులను విశేషముగా పూజించి తదనంతరము సదాశివుడి నుండి మొదలైనటువంటి గురు పరంపరలో ఉన్నటువంటి అందరూ గురువులను స్తుతించి, గురువర్యులను స్తుతించి వారి కృపలకు పాత్రులవడమే గురు పౌర్ణిమ యొక్క వైశిష్ట్యము. గురురేవ సదా ధ్యానం, గురురేవ సదా జపః. విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః.